ధర్మదల్ ప్రారంభమైనాక వచ్చిన మొట్టమొదటి హనుమాన్ జయంతి ఇది. ఈరోజు హనుమాన్ శోభయాత్ర చేద్దాం అనుకున్న మాన్కోట్ల విహెచ్పి ఆర్ఎస్ఎస్ అన్ని హిందూ సంస్థలు కలిసి రావడం, హనుమాన్ శోభయాత్ర చాలా గ్రాండ్గా సక్సెస్ చేసినాం. అది ఈ వీడియోలో చూపిస్తా. ఇక్కడ సహకరించిన ప్రతి హిందూ బంధువుకి నా తరఫున అందరికీ అభినందనలు. జై శ్రీరామ్. హనుమాన్ ర్యాలీ స్టార్ట్ అయింది మాన్కోట్ నుంచి. కోట ఎదురుగా ఉన్నప్పుడు మనం ఇక్కడ నుంచి మన హనుమాన్ మందిర్ వరకు చేస్తున్నాం బైక్ ర్యాలీ. ర్యాలీ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. మొత్తం మా హిందూ బంధువులంతా, మాన్కోట హిందూ బంధువులందరం ఏకమైనాం. స్టార్ట్ అయ్యింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై బోలో హనుమాన్ కి, జై బోలో హనుమాన్ కి. ప్రస్తుతం మనం ఓవర్ బ్రిడ్జ్ మీద ఉన్నాం, మాన్కోట ఓవర్ బ్రిడ్జ్. ర్యాలీ గట్టి అవుతుంది. హిందూ బంధువులు ఎంతమంది వస్తారో అనుకున్నా కానీ చాలా మంది వచ్చారు. ఇంకా వెనకాల చూడరు ఎంతమంది ఉన్నారు. మాన్కోట ఎంటర్ అయినా లాస్ట్ లోపలికి మళ్ళీ సిటీలకి బయట నుంచి అంతా తిరిగేసి. మా మాన్కోట స్పెషాలిటీ ఇదే, 10 నిమిషాల్లో మొత్తం అంతా తిరిగేయచ్చు. హనుమాన్ కూడా వస్తుండే వెనకాలనే. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రస్తుతం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. అంతా గ్యాదర్ అయ్యారు ఇక్కడ. హనుమాన్ మందిరికి వెళ్తున్నాం ఇప్పుడు. జై శ్రీరామ్. మాన్కోట మొత్తం జై శ్రీరామ్ నినాదాలతో నిండిపోయింది. మొత్తం మాన్కోట, పాత మాన్కోట నుంచి కొత్త మాన్కోట అంతా తిరిగి లాస్ట్ చౌరస్తా చేరుకొని చౌరస్తా నుంచి మళ్ళీ హనుమాన్ మందిరానికి వెళ్ళినాం. మా చౌరస్తాకు వచ్చిన బైపాస్ చౌరస్తా. జై శ్రీరామ్. హనుమంతుడు కూడా వచ్చేసిండు ర్యాలీలో. ర్యాలీ అయింది. ఇప్పుడు మన హనుమంతుని గడ్డ దగ్గర ఉన్న హనుమాన్ టెంపుల్కి వచ్చినాం. రామ మందిరం నుంచి స్టార్ట్ అయిన ర్యాలీ మళ్ళీ హనుమంతుని దగ్గరికి వచ్చి అయింది. మన ధర్మదల్ కోసం జెండాని నేను ఎంచుకున్నా. ఇదే జెండా, రుద్ర హనుమంతుడు ఉంటాడు. దీని మీద జై శ్రీరామ్ అని ఉంటుంది త్రిభుజ ఆకారంలో. అయోధ్యలో రామ మందిరం దగ్గర తీసుకున్న జెండా. ఇప్పుడు మన ఇంటి మీద ఇదే జెండాని ఎగరేస్తా. ధర్మదల్ ప్రారంభించినాక వచ్చిన మొట్టమొదటి హనుమాన్ జయంతి. ఈరోజే జెండా ఆవిష్కరణ చేసిండే. జెండా ఆవిష్కరణలో జెండాని మెయిన్గా హనుమంతుని తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, హనుమంతుడు ఎప్పుడైనా ధర్మానికి అండగా నిలబడతాడు. ఆ మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో ఉండడం కానీ, తర్వాత రాముడికి సాయం చేయడం కోసం ఉండడం కానీ, తర్వాత ఆయన ఎప్పటికీ చిరంజీవుడు. ఇప్పటికి కూడా ఎప్పుడైనా ధర్మానికి సంకటం ఏర్పడినప్పుడు హనుమంతుడు వచ్చి కాపాడతాడు. నేను ధర్మదల్ ప్రారంభించిన రోజు అదే అనుకున్నాను, నాతోటి ఎవరున్నా లేకున్నా నాతోటి హనుమంతుడు ఉంటాడు, ధర్మం కోసం పోరాడుతున్నా కాబట్టి అని. అందుకే ఆ హనుమంతుడినే జెండా మీద తీసుకున్నా. నెక్స్ట్ దీన్ని అంజనాద్రి కొండ మీద ఎగిరేయాలి, మన మాన్కోట మీద అనుకున్న హైయెస్ట్ పీక్ పాయింట్ మాన్కోట్లో. అక్కడ ఎట్లా అయింది అనేది నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. జై శ్రీరామ్. ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ధర్మదల్ స్టార్ట్ చేసినాక ఫస్ట్ హనుమాన్ జయంతి రోజు ఈ అంజనాద్రి కొండ మీద జెండా ఎగిరేద్దాం అనుకున్న, కాషాయం జెండా. ఎట్లయితే ఒక్కనే కదా అని అనుకున్నా కానీ ఆర్ఎస్ఎస్, విహెచ్పి, మన హిందూ బంధువులందరూ పొద్దున ర్యాలీలో పాల్గొన్న వాళ్ళంతా నైట్ నాతో పాటు వచ్చి పైన జెండా ఎగరేయడానికి దానికి సహకరించారు. ఆ వీడియో కంటిన్యూ అయింది. అయితే ఈ దారిలో ఈరోజు నిన్న నైట్ ఎగరేసి ఉండే, ఈరోజు దారిలో వెళ్తుంటే చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ హనుమాన్ జయంతి వరకు ఇక్కడ ఒక మంచి హనుమాన్ మందిరము, బడే హనుమాన్ కట్టాలని ప్లాన్ చేస్తున్నాం మాన్కోట వాళ్ళంతా. ఇదంతా వచ్చే ఏడాదికి సహకారం అయింది అని అనుకుంటున్నా. జై శ్రీరామ్. చూడాలి. జై శ్రీరామ్, 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 జై
నేను ఒక్కనే ఉన్నా ఎట్లా పనులు అయితే చాలా ఆలోచనలు ఉన్నాయి, ఎట్లా స్టార్ట్ చేద్దామని అనుకునే వాళ్ళకి ఇది మంచి బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నట్టు. ధర్మదల్ స్టార్ట్ చేసినప్పుడు రామనవమి రోజు భద్రాచలం నేను ఒక్కనే ఉండే, కానీ ఈరోజు ధర్మదల్ వారం రోజులు కూడా కాలేదు, హనుమాన్ జయంతి వచ్చింది. ఒక జెండా ఎగరేయగలిగినాం, రామనామం స్మరించగలిగినాం, ఊరంతా అందరు జై శ్రీరామ్ అని ర్యాలీలు తీయగలిగారు. అదేవిధంగా అంజనాద్రి కొండ మీద మానుకోట్ల హయ్యెస్ట్ పీక్ పాయింట్ మీద అంజనాద్రి కొండ మీద జెండా ఎగరేసి దాంతోపాటు పూజలు కూడా చేయగలిగినాం. ఇది నువ్వు ఎప్పుడైనా ధర్మాన్ని నమ్ముకుంటే ఖచ్చితంగా ఆ పనులన్నీ జరిగిపోతూనే ఉంటాయి. జై శ్రీ.